1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. मेरे पास एक बच्चा है ना, तो यहाँ पे मिलने आया। बाबू से बोला, बाबू चलो टॉफी खाने चल रहे हैं। मैंने बाबू ले लिया। मैंने कहा अपना ही तो बहुत ही तो ले जा रहा है। उसी ने बोला छोटे से बच्चे से। ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో మనం బాగా వీడియో వైరల్ అయ్యిందండి. 1.5 సంవత్సరం బిడ్డని ఆడు ఎంత ఘోరంగా చంపాడంటే ఒక బొమ్మను నేలకేసి కొట్టినట్లుగా చంపేశాడు అనమాట. సో చాలా బాధాకరమైన విషయం. ఎందుకు ఇంత దరిద్రంగా తయారవుతున్నారు, ఇలాంటివి అసలు ఎందుకు చేయాలనిపిస్తుంది అన్న దాని గురించి అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మ, మనం ఎన్ని వీడియోలు చేసినా జరిగే దారుణాలు ఘోరాలు అన్ని జరుగుతూనే ఉన్నాయి. అంటే ఒకటే అర్థమైందండి, చట్టాలు కఠినంగా వచ్చి శిక్షలు వేసే వరకు వీటిని ఆపడం ఎవరి తరం కాదు అన్న క్లియర్ గా వచ్చేసింది. అమ్మ వీడియో చూస్తే ఆ పసిబిడ్డ ఒక బొమ్మలాగా అమ్మ పాపం 1.5 సంవత్సరం 1.5 year బాబు. వాళ్ళమ్మ ఈ పెళ్లి ఒప్పుకోలేదని చాక్లెట్ ఇప్పిస్తాను అని చెప్పి ఈ యూపీలో జరిగిన సంఘటన ఫిరోజాబాద్ ఉత్తరప్రదేశ్ లో జరిగింది. అమ్మ అసలు ఆ వీడియో చూస్తుంటే మనకు ఎంత ఇదిగా ఉంది. వాడిని నిజంగా ఎన్కౌంటర్ చేసి కాదు, వాడిని కూడా ఇలాగే పైనుంచి కిందికేసి కొడుతూ చంపాలన్నంత కోపం కసి అందరికీ వస్తుందమ్మా. మరి ఏమవుతుంది అంటారో, అసలు ఏం జరిగింది? అమ్మాయికి ఒక 1.5 year బాబు అండి. అంటే వాళ్ళిద్దరి మనస్పర్ధల వల్ల ఆమె హస్బెండ్ నుంచి విడిపోయింది. సో భర్తతో ఉండట్లేదు. ఆ చంటి పిల్లోడిని తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉండి ఏదో తన కష్టం ఏదో పడి తన నీతి నిజాయితీగా పిల్లోడిని పెంచుకుందాము అనే దాంతోనే ఉంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ లో ఉంటారు కదండి. కొంతమంది అతను వదిలేయంగానే పెళ్లి చేసుకుంటారు, కొంతమంది పిల్లల కోసమే బతుకుతారు, కొంతమంది ఉన్న పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతారు. రకరకాల అమ్మలు ఉన్నారు. ఇది వరకు అమ్మ అనగానే నేను ఇందాక చెప్పినట్టు అమ్మ అంటే ఒకటే త్యాగమూర్తి, పిల్లల కోసం ఏదైనా చేసేది, అంటే పిల్లల బాగు కోసం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మోడర్న్ తల్లులు ఏంటంటే వాళ్ళ కోసం ఏదైనా చేస్తున్నారు, ఏదైనా వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు తృప్తిగా ఉంటే చాలు, వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు, వాళ్ళు కోరుకున్నది జరిగితే చాలు అన్నట్టుగా ఉన్నారు. సో పాపం ఈవేడ పాపం ఏమని అంటే ఇంకా నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు అంటే చాలా బిటర్ ఎక్స్పీరియన్స్ అయింది. నా పిల్లోడిని నేను పెంచుకుంటానని తల్లిదండ్రి దగ్గరికి వచ్చి ఏదో చిన్న పని చేసుకుంటూ బతుకుతుంది. అయితే ఈ అమ్మాయిని ఒకడు ఇష్టపడ్డాడు, ఒక స్టూపిడ్ ఫెలోనే వాడు ఇష్టపడ్డాడు. ఇష్టపడ్డప్పుడు ఆమె చెప్పింది, లేదు అలాంటి పెళ్లిళ్ళు కుదరవు, నేను మా అబ్బాయి కోసం బతుకుతున్నా, ఇలాంటివన్నీ పెట్టుకోకు అని ఆ అబ్బాయికి చెప్పింది. ఇంట్లో వాళ్ళకి చెప్పింది, ఇలా నన్ను విసిగిస్తున్నాడు అంటే ఇంకా అతన్ని దూరంగా ఉండు, అతన్ని దూరం పెట్టమని చెప్పారు. వాడు కూడా రావడం మానేసాడు. సో వాడు 1 2 సార్లు కాకుండా ప్రతిరోజు ఇలాగే ఈ అమ్మాయిని వేధించడం మొదలు పెట్టాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా. అయితే ఈమె ఎన్నిసార్లు అడిగినా కూడా లేదు, నో అంటే నో, అంతే, నో అని చెప్పింది. కొంతమందికి ఎలా ఉంటుంది రాధగారు, ఇప్పుడు నేను చెప్పిన మాట మీరు విననప్పుడు మీరేం చేస్తారు, నాకు చాలా కోపం వస్తుంది. మీ ఎమోషన్స్ నేను దెబ్బతీయాలి అంటే, సపోజ్ మీకు ఒక అన్నయ్య ఉంటాడు, అన్నయ్య మీకు చాలా ఇష్టం. నేనేం చేస్తా, అన్నయ్యని టపా అని పీకుతా కదా, అటు ఇటు కొడతా, లేకపోతే వాడిని బాధ పెడతా. అప్పుడు మీరు ఎమోషనల్ గా బాధపడిపోతారు. ఎందుకు వచ్చింది బాబు, నా వాడిని ఇది చేస్తున్నాడు కదా, ఏంది బాబు ఏంది నీ సంగతి అని నేను మాట్లాడతా. ఇతను కూడా అదే పంధాలో ఏం చేశాడంటే, ఇప్పుడు ఆమె ప్రాణం అంతా ఎవరి పేరు మీద, బిడ్డ మీదే ఉంది. సో బిడ్డ కోసం నేను ఇట్లాగే బతుకుతానని చెప్పింది. సో వాడు ఏం చేశాడంటే, ఆ ముక్కు పచ్చడారని ఆ కుర్రోడు చిన్నోడు 1.5 year అంటే మాటలు కూడా రావండి సరిగ్గా. సో వాడిని ఏం చేశాడంటే, మరి చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పాడట. బయట ఉంటాడు, చిన్నాడు కదండి పాపం, ఎక్కడో బయట ఉండొచ్చు ఆ అబ్బాయి ఆడుకుంటూనో ఏదో, లేకపోతే అమ్మమ్మో ఏదో అక్కడ కూర్చోబెట్టి లోపలికి అది టైం చూసుకొని ఎత్తేసుకున్నాడు. ఎత్తుకొని రాధగారు అది చూస్తే, ఆ వీడియో చూస్తే నిజంగానే మనం ఇంకా మనుషులం కాదు, ఎవరం కాదేమో అనిపిస్తుంది ఎవరైనా కూడా. వాడు బట్టలు ఉతుకుతారు చూడండి, అలా ఉతికేశాడండి. ఆ 2 కాళ్ళు పట్టుకొని టపా అంటే ఆ చిన్న కుర్రాడి ప్రాణము మీరు ఎప్పుడైతే అతను మిస్ హ్యాండిల్ చేసిందో అప్పుడే పోయింటాడండి. వాడు కొట్టక్కర్లేదండి రాధగారు, కొట్టక్కర్లా కదా. ఎప్పుడైతే పిల్లవాడిని మనం 1 సంవత్సరం ఉన్న పైన ఎంత పొత్తిళ్లలో చాలా జాగ్రత్తగా చూస్తాం కదా, ఒక పువ్వుని చూసినట్టు చూస్తాం. అలాంటిది నువ్వు ఎప్పుడైతే నేను వీడియో చూసానంటే ఎలా పట్టుకున్నాడంటే, ఒక బొమ్మని పట్టుకున్నట్టు ఇలా పట్టుకొని అలా పట్టుకొని కాళ్ళు విరిచేసి, అప్పటికే ఆ అబ్బాయి పోయిందా లేదా అని చెక్ చేసి మళ్ళా వాడు గిజ కొట్టుకొని కేరమని ఏడుస్తుంటే టపా అని వెనకేసి కొట్టాడు. కొట్టిన తర్వాత
ఇంకేం చేస్తారు, యాజ్ యూజువల్ వస్తారు కదా అత్తగారింటికి వెళ్ళినట్టు తీసుకెళ్ళిపోయారు. అయితే వాడు అక్కడికి వెళ్ళి అంటాడు, నాకు చాలా దాహం వేస్తుంది, ప్లీజ్ నాకు మంచినీళ్ళు ఇవ్వండి, నాకు ప్లీజ్ నా ప్రాణం పోతుంది అంటే, మరి మాటలు రాని వాడిని కదా, వాడిని తీసుకెళ్లి నువ్వు నేలకేసి కొట్టావు కదా, నీ కోపం ఎవరి మీద చూపిస్తున్నావు? నీకు నిజంగా అమ్మాయి అంటే అంత ఇష్టంగా ఉంటే వాడు అలా సాడీస్ లాగా బిహేవ్ చేయడు కదా. నువ్వు తల్లిదండ్రులతో మాట్లాడు, లేదు మీ అబ్బాయి నా కొడుకులాగా చూసుకుంటాను, మీ అమ్మాయిని ఒప్పించండాను, నీ సిన్సియారిటీ ఏంటో వాళ్ళ ముందు చూపించు, ఇంకా 2 సంవత్సరాలు ఆగు, అది కదా నిజమైన నిజంగా అమ్మాయి అంటే నీకు అంత ఇష్టం ఉంటే. అంటే ఈ చెప్పాను కదండి, మళ్ళీ అల్టిమేట్ గా చెప్పడం ఏంటంటే ఈ ప్రేమలో ఏమి ఉండట్లేదండి, నేను చెప్పిన మాట నువ్వు వినలేదు కాబట్టి నీ ఎమోషన్స్ నేను దెబ్బతీస్తా, సో నువ్వు బాధపడేలాగా నేను చేస్తా. వాడు నిజంగా సిన్సియర్ గా అమ్మాయిని ఇష్టపడ్డా? మరి ఇష్టపడలేదు, ఏదో టైం పాస్ చేద్దాం అనుకున్నాడు, ఆమె వినలేదు కాబట్టి అంటే ఏమి ఈ ప్రపంచం అంటే ఇంకా తెలియని అబ్బాయిని అసలు తీసుకెళ్ళి అలా బట్టలు ఉతికినట్టు ఉతికి చాలా దారుణంగా చంపేశాడండి. వాడిని అదే మళ్ళీ చెప్తున్నా, ఆడు దాహం వేస్తుంది అంటున్నాడు, వాడికి ఇంకేం కొట్టద్దండి, వాడిని కొట్టద్దు తిట్టద్దు. నిజంగా ఈ పోలీసు వాళ్ళు సిన్సియర్ వాళ్ళు అయితే నీ కళ్ళారా చూసావు చంపేశాడు, నీకు ఇంకా ఇంతకంటే సాక్ష్యాలు ఏముంటాయి, కాబట్టి వాడిని ఏం చెప్పొద్దు. 2 రోజులు నీళ్లు అంటే ఒక్క చుక్క నీళ్ళు లేకపోతే పోతాడు అంతే. వాడిని ఎన్కౌంటర్ చేయొద్దు, వాడిని కాల్చొద్దు, వాడిని కొట్టద్దు తిట్టద్దు. మనిషి ఆకలి కన్నా ఓర్చుకుంటారు రాదు గారు, దానికి ఓర్చుకోలేదు. ఏదో ఒక మంచినీళ్ళు మనకు నోట్లో పడిపోవాలి కదా. ఆకలి అయితే ఏదైనా ఓర్చుకుంటామంట కదా, ఆకలి అయితే మంచినీళ్ళు తాగి బతికానంటారు కదా. మంచినీళ్ళు తాగుకొని మనం కడుపు నింపుకోవచ్చు. మీకు ఆకలి అయితే అన్నం తినలేరు, ఫస్ట్ నీకు మంచినీళ్ళు కావాలి. సో వాడు దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు ఇవ్వండి ప్లీజ్, మై మర్జారే అంటున్నాడు. సో వాడికి ఒకటే పనిష్మెంట్. అంటే మళ్ళీ చెప్తున్నానండి, మన చట్టాలు మన వ్యవస్థ ఎలా తయారైందంటే, చంపేశాను అని మీరు తలకాయలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెడితే కూడా మీరు వాళ్ళకి ఏం శిక్షలు వేయట్లేదు, కత్తులు తీసుకొచ్చి చూపిస్తే కూడా మీరు చేయట్లేదు. కళ్ళారా మీరెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి అక్కడ స్పాట్ లో అన్ని ఎవిడెన్స్ దొరికినా కూడా యు ఆర్ టేకింగ్ యువర్ ఓన్ టైం. అలాంటప్పుడు ఏం భయాలు ఉండట్లేదండి. సో వాడికి ఒకటే పనిష్మెంట్ ఏంటంటే మంచినీళ్ళు ఇవ్వద్దు అంతే. మంచినీళ్ళు ఇవ్వకపోతే వాడు ఉండడండి. ఉంటాడా? బ్రతుకుండగానే ప్రతి నిమిషం వాడు ఇలా కొట్టుకుంటున్నాడు, మంచినీళ్ళు ప్లీజ్, మంచినీళ్ళు కావాలి నాకు, చాలా దాహం వేస్తుంది, ఒక్క చుక్క మంచినీళ్ళు ఇవ్వమంటున్నాడు. ఆ బిడ్డ ఏం చేశాడు కదా, ఆ బిడ్డ ఏం చేశాడు అంటే చెప్తున్నా కదండి. ఇప్పుడు వీళ్ళకు ఈ కాలంలో ప్రతి ఒక్కరు రాధగారు అంటే ఈ యువత ఎలా తయారైందంటే, నాకు కావాల్సింది నేను ఏది చేసేనని సాధించుకుంటా, మీకు ఇష్టం ఉందా ఇష్టం లేదా అనేది నాకు అవసరం లేదు, నాకు కావాలంటే నేను మిమ్మల్ని ఏం చేసైనా కదా మీ దగ్గర నుంచి నేను అది తీసుకుంటా, అలా తయారైపోయారండి. కాబట్టి ఇంకా మనం మళ్ళీ దీంట్లో చెప్పేది ఏం లేదు రాధగారు, ఎవరిని ఉందా చెప్పండి. మీరు అన్నట్టు ఏంటంటే అమ్మా, ప్రేమతో మీరు ఏమన్నా గెలుచుకోండి, ఒకరినొకరు చెప్పడాలు మీరు సావడాలు అసలు ఇది కాదు. నీకు అమ్మాయి అంటే నిజంగా ప్రేమ, నిజంగా ప్రేమ ఉన్నట్టుగా ప్రేమ ఉన్నప్పుడు నువ్వు సాధించు, ఆమె చుట్టూ తిరుగు, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడు, పిల్లవాడిని ప్రేమగా చూసుకో, నువ్వు సిన్సియర్ చాలా ప్రేమగా చూసుకుంటాడు నా కూతురు అని తల్లిదండ్రులకు నమ్మకం కలిగించు, అప్పుడు చక్కగా ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు కదా. అంటే నీకు ఏం కావాలి ఇప్పుడు? ఆమెను సాధించడం కావాలా? జీవితాంతం ఆ తల్లి ఎలా ఏడుస్తుంది రాధగారు, అసలు అమ్మాయికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు. అంటే చంపేస్తారు అంటే వాడికి ఎంత కక్ష ఉందో చూడండి. ఆ కక్ష ఎవరి మీద? తల్లి మీద కక్ష. ఆ తల్లిని ఏం చేశాడు? ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసాడు. అంటే ఇది అంటే జనరల్ గా ఎవరైనా సరే ఒక అబ్బాయి చెప్పిన మాట వినకపోతే ఆ అమ్మాయిని డామేజ్ చేస్తారు, ఆ అమ్మాయిని కష్టపెడతారు, ఆ అమ్మాయిని ఏడిపిస్తారు, ఆ అమ్మాయి బతకకుండా చేసేది మనం చూసాం ఎన్నో ఘోరాలు. కానీ తన కన్న పిల్లోడిని తీసుకెళ్ళి వాడు దారుణంగా చంపేశాడు అంటే ఇంకా ఎటుపోతున్నామో తెలియట్లేదు. మానవత్వం మీరు అన్నట్లు మొత్తం పోయింది. మనం ఆ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి మనకి మన మీద అసహ్యము, సిగ్గు, బాధ అన్ని కలుగుతాయి. ఎందుకంటే ఇలాంటి జనాల మధ్య మనం ఉన్నాం, మన పిల్లలు ఉన్నారు. నిజంగా దీనికి మార్పు రావాలి అంటే మన ఇండియాలో చట్టాలు కఠినంగా శిక్ష వేస్తే అప్పుడు కొంచెం భయం ఉంటది. అంటే సాక్ష్యం లేనప్పుడు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చెయ్యొచ్చు. నీ కళ్ళెదురుగుండా చంపేశాడు, శవం కనిపిస్తున్నది, అందరూ సాక్ష్యం చెప్తున్నారు, అయినా మీరేం మాట్లాడటం లేదు. కాబట్టి మరి మనము ఎవరిని సవరించుకోమని చెప్పాలో మనకు తెలియట్లేదు అసలు. అంతే అమ్మా. థ్యాంక్ యూ.